హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చిన. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, నిజంగానే అంతే బాగుంటుంది. ఇది వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అనొచ్చు, మనం ఫ్రై కూడా అనొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ గోంగూర సీజన్లో ఇట్లా చేసుకొని చూడండి. నేను గోంగూరని వీడియో తీయడం మర్చిపోయినా, నేను ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నా. ఒక 6 కట్టల గోంగూరని మంచిగా తెంపుకొని ఇట్లా కడాయిలో కొద్దిగా నూనె వేసి, గోంగూర వేసి, పసుపు వేసి, కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో మన కర్రీకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 6 కట్టల గోంగూరకి 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం మామూలుగా వండిన చికెన్ కర్రీకి, గోంగూర చికెన్ కర్రీకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. బాగుంటుంది. రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను వండే విధానంగా వండండి. ఒక 1/2 kgకి నేను 6 కట్టల గోంగూర తీసుకున్నా. కరెక్ట్గా సరిపోయింది పులుపు. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు దంచుకొని వేస్తే చాలా మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే సరిపోయేటంత పసుపు వేసుకుందాము. వేసి వీటన్నిటిని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా గోంగూర చికెన్ కర్రీ అంటే చాలా పిచ్చి. అందులో మా ఆయనకైతే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ అయితే వేస్తున్నా. 1/2 kg చికెన్కి 6 కట్టల గోంగూర సరిపోతుంది. కట్టలు చాలా చిన్నగా ఉండే, నేను తీసుకున్నవి అయితే మీడియం ఉండే, సరిపోయిందన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్లోనే ఈ చికెన్ ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా సాల్ట్ వేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ వచ్చేసి తొందరగా ఫ్రై అవుతుంది కదా. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపోయేటంత కారం వేసుకోవాలి. ఒక విషయం, మనం మామూలుగా ఇప్పుడు చికెన్కి వేసేటంత కారం కాకుండా ఇంకొక స్పూన్ ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు పోవడానికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. వేసి సరిపోయేటంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి మసాలాలు అవి ఇవి వేయవలసిన అవసరం కూడా లేదు. మనం పల్లి పౌడర్ కానీ కొబ్బరి పౌడర్ కానీ అట్లాంటివి ఏం అవసరం లేదు. న్యాచురల్ గోంగూర చికెన్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి, అందరికీ నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇట్లా మంచి కలిపిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇట్లా ముందుగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. గోంగూరని పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట, టేస్ట్ ఉంటుంది అట్లా. కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే గోంగూర పేస్ట్ మాడిపోతుంది, అడుగు అంటుతుంది కదా. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా మనం వేసిన గోంగూర ఈ చికెన్కి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు లాస్ట్లో ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. వేయకపోయినా కూడా గోంగూర చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపి దించేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఒక్కసారన్నా మీరు ట్రై చేయండి. నేను ఇంత చెప్తున్నా అంటే ఇది ఎంత బాగుంటే మీకు చేసుకోమని చెప్తున్నానో చూడండి. చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. అంతే టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది మన గోంగూర చికెన్ ఫ్రై రెడీ. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.